ఓజీ యు బెటర్ రిమెంబర్ ద నేమ్. సో ఓజీ ఏ రోజు వినాయక చవితి రోజు ఓపెన్ చేశారు, ఎల్లీగా ఓపెన్ చేశారు బుకింగ్స్. ఎల్లీగా ఓపెన్ చేశారు కదా అని చెప్పి ఏమైనా తగ్గుతుందేమో బుకింగ్స్ లో అనుకుంటే సినిమా స్టార్టింగ్ 80K అన్నారు. తర్వాత బిభత్సమైన జంప్ తీసుకొని ఆల్మోస్ట్ 263K ఎంతో బుకింగ్స్ చేసి ప్రెసెంట్ మనం లైవ్ నడుస్తున్న టైంకి 800K అంట. ఆశిష్ బ్రో నేను చూడలేదు, ఆశిష్ బ్రో చెప్పారు. బ్రో ఈజ్ ఇట్ యాక్యురేట్ నెంబర్స్ అనేవి 800K అనేది? ఒకవేళ 800K ఓజీ అంటే మాత్రం ఓపెనింగ్ 1.5 మిలియన్ పెట్టడంలో డౌట్ లేదు. $1.5 మిలియన్ తో ఓపెన్ అవుద్ది ఓజీ సినిమా. అది మామూలు విషయం కాదు, క్రేజీ స్టఫ్. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ఆల్మోస్ట్ ఇంకా 24 డేస్ టైం ఉంది, 25 డేస్ టైం ఉంది రిలీజ్ డే కూడా. ఓజీ బుకింగ్స్ మాత్రం ఫైర్ స్ట్రోమ్ లో వెళ్ళిపోతున్నాయి. టికెట్లు వదలడం బుక్ అయిపోవడం జనాలందరూ చాకల మీద ఉన్నారు కళ్యాణ్ గారి నుంచి ఒక మంచి కంటెంట్ కోసం. ఓజీ లాంటి సినిమా పడుతున్నప్పుడు ఎందుకు ఆగుతారు చెప్పండి? వరుస పెట్టి బుక్ చేస్తున్నారు, టికెట్లు వదలడం పాపం ర్యాంపేజ్ అంటే ఏంటో చూపిస్తున్నారు అనమాట. ఇంకా ట్విట్టర్ స్పేస్ మొత్తం ఇవే ఎడిట్లు బీభత్సంగా నిండిపోయినాయి. ఎడిట్లు అన్ని కూడా ఓజీ పూనకాలు పిఎస్పీకి. ఎస్, ఓజీ పండగ. సినిమా రిజల్ట్ ఏమవుతుందో మన చేతుల్లో లేదు, అది సుజిత్ చేతుల్లో ఉంది. బట్ సినిమా రిలీజ్ వరకు మాత్రం రచ్చలు వేసి పడేయాలి. బికాస్ నాకు రియల్లీ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే యాంటీ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ని ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సినిమా మీద హైప్ ఎక్కించుకుంటున్నారు. లిటరలీ ఒక మొత్తం దాన్ని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టేసింది ఓజీ సినిమా. ఈ సినిమా కనుక డెలివర్ చేస్తే ఎక్కడ రికార్డ్స్ అన్ని చూస్తాం అనమాట. ఓపెనింగ్ చాలా పెద్ద నెంబర్ తో పెడుతుంది ఈ సినిమా, అది మాత్రం కన్ఫర్మ్. నేను కలెక్షన్స్ గురించి యాక్చువల్లీ పట్టించుకోను కానీ ఇది మామూలు ర్యాంపేజ్ కాదు అది. ఓజీ ఫైర్ స్ట్రోమ్ ర్యాంపేజ్, అసలు మామూలు ర్యాంపేజ్ కాదు అది. అండ్ అలాగే ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా వచ్చింది అనమాట. దర్ యాక్చువల్లీ థింకింగ్ 18th గానీ 21st గానీ పెడదాం అనుకుంటారు అనమాట. ప్లేస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ 18th ఆర్ 21st ఈ రెండు డేట్లో ఏదో ఒక డేట్ అయితే ఉంటుంది. కళ్యాణ్ గారు ఆయన బిజీ షెడ్యూల్ లో ఆయనకి దొరికిన డేట్ ఏ డేట్ అయితే ఇస్తారో, ఏ టైం అయితే ఇస్తారో ఆ టైంలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అండ్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుకి ఎలాగో మీరు ప్రమోషన్స్ చేశారు, అలాగే ఈ సినిమాకి కూడా కొంచెం ప్రమోషన్ చేయండి. అఫ్ కోర్స్ అవసరం లేదు, ఈ సినిమాకి ఇప్పుడున్న ర్యాంపేజ్ కి మీరు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక్క 2 ఇంటర్వ్యూలు సుజిత్ ని తమన్ని పక్కన కూర్చోబెట్టుకొని జస్ట్ ఒక అరగంట సేపు అలా కబుర్లు చెప్పుకోండి, ఓజీ సినిమా గురించి అలా కబుర్లు చెప్పుకోండి. చాలా ఇంకేం అక్కర్లా. సుజిత్ గారిని, తమన్ గారిని, మీరు ముగ్గురే, ఇంకెవ్వరు వద్దు. మీ ముగ్గురు కూర్చొని కాసేపు సోది చెప్పుకోండి, ఒక అరగంట గంట సేపు సోది చెప్పుకోండి చాలు. సినిమా ప్రమోషన్ అదే ప్రమోషన్, ఇంకేం అక్కర్లేదు ఆ ప్రమోషన్ సినిమాకి. సో యా, ఓజీ ర్యాంపేజ్ కంటిన్యూస్.